దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, అల్పులము అయోగ్యులు ఎందుకు పనికి మాలిందని తండ్రి, నీ పాద సన్నిధికి వస్తుండగా కృప చూపండి, సహాయం చేయండి. నీ ఆత్మ చేత నింపండి ప్రభా. నీ సన్నిధి నాతో ఉంచండి, నీ ప్రసన్నత మాలో ఉంచండి. నీ నడిపింపు దయచేసి తండ్రి, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని నీ సహాయం కోరుతూ ప్రభా, నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిర్గమాకాండము 33:15 వచనం. మోషే గారు చెప్తున్నారు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే భక్తుడు చెప్తున్నాడు అనమాట. నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళకయ్యా అని చెప్పేసి దేవునికి అక్కడ ప్రార్థన చేసినట్టుగా ఉన్నదనమాట. ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్నది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఒక వ్యక్తికి లేకపోతే, ఒక వ్యక్తికి దేవుని యొక్క సన్నిధి ఆయనతో రాకపోతే, వారితో రాకపోతే మనం ఏ పని చేసినా కానీ అది సక్సెస్ కాదు, దాని ప్రతిఫలము ఉండదన్నమాట. దేవుని యొక్క సన్నిధి మనతో వచ్చినప్పుడు, నీతో వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. మరొక రోజులోనికి వెళ్ళాలంటే, ఈ రోజంతా దేవుడు కాచి కాపాడిండు, మరి నెక్స్ట్ డేలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు దేవుడు. అయ్యా, నీ సన్నిధి రేపటి రోజుకి మాకు తోడుగా ఉంచండి, మాతో రండి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయాలంట. ఒక వారము, ఈ వారం అంతా దేవుడు కాపాడిండు, మరి ఒక వారంలోకి అడుగు పెట్టాలంటే మనం ముందుగా ఏం చేయాలి? మళ్ళీ దేవుని సన్నిధిని కోరుకోవాలి, అలా ప్రార్థించుకోవాలి. ఒక పక్షము 15 రోజులు గడిచిపోయి ఇంకో 15 రోజులకి వెళ్ళాలంటే మరలా ప్రార్థన చేసి ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఒక మాసము, ఒక నెలంతా దేవుడు కాచి కాపాడి మరి ఒక్క నెలలోనికి మనం అడుగు పెట్టాలంటే ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచయ్యా అని ప్రార్థన. ఒక సంవత్సరము, ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడిండు కదా మనందరినీ. చివరి నెలలో ఉన్నాం ఈ సంవత్సరంలో. మరి వచ్చే సంవత్సరంకి ఎలా ఉంటుందో మా పట్ల, మరి దేవునికి ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో, దేవుడు మమ్మల్ని ఏం చేయబోతుండో, మమ్మల్ని ఎలా బ్లెస్ చేయబోతుండో అనే ఒక ఆలోచన కలిగి ఉంటాం కదా క్రైస్తవ బిడ్డలుగా ఎవరైనా కదా. అందుకని మరొక సంవత్సరానికి మనకి కావాల్సిన ఆశీర్వాదం కోసం ముందుగానే ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిని మనం కోరుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. ఏ పని చేయాలన్నా దేవునికి సన్నిధి మనతో ఉండాలి. ఆయన సన్నిధిని కోరుకొని మనం పనిని మొదలు పెట్టాలి. ఒక స్థలానికి వెళ్ళాలన్నా, ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తిని కలవాలన్నా, ఒక పని మొదలు పెట్టాలన్నా అన్నిటికి కూడా దేవుని యొక్క సన్నిధిని కోరుకోవాలి మనం. ప్రభువా నీ సన్నిధి నాతో ఉంటేనే మేము పని చేయగలుగుతామయ్యా, మరి మాతో రండి, మాతో ఉండండి, మాలో ఉండండి అని చెప్పేసి మనం ఆయన సన్నిధిని కోరుకున్నట్లుగా మరి మోషే ఎలాగా అడుగుతున్నాడు ఆయన భక్తుడు, మనం కూడా అలా అడగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మహిమగల ఆ యొక్క ప్రసన్నత, ఆ యొక్క మరి సన్నిధి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ మరి మన పైన, మన పిల్లల పైన, మన కుటుంబం పైన ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఆయన సన్నిధిని మనం మరి అనుభవించాలి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండము 33:14 వచనములో. అంటే ఇప్పటిదాకా సన్నిధి ఆయన సన్నిధి కోసం ప్రార్థన చేశాం కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, అమ్మ బిడ్డను నా సన్నిధి నువ్వు అడిగావు కదా, ఇగో నేను ఇస్తున్నా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు తోడుగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదే నిర్గమాకాండము 33:14 వచనములో ఇదే వాగ్దానము నేడు ప్రభు మనందరికీ, నాకొక్కదానికి కాదు మీకొక్కదానికి, మనందరికీ కూడా ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా, నీ సన్నిధి మాతో ఉంచయ్యా, మాతో రండయ్యా, మా పైనకి రండయ్యా, మాలో ఉండండి అయ్యా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిని కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఇస్తానంటున్నాడు అనమాట. ఇదే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఏ శత్రువునైనా మనం జయించడానికి, ఏ పనినైనా మరి సక్సెస్ఫుల్గా జరిగించడానికి దేవుడు కృప చూపుతాడనమాట. దేవుని సన్నిధి అసలు ఎక్కడ ఉంటుంది? మన కుటుంబంగా ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబ ప్రార్థనలో దేవుని సన్నిధి కనపడతా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు, పిల్లలు అంటే 2-3 నా నామం ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన మన ప్రభువు గనక ఇక్కడ కుటుంబ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. సంగమగా కూడి ప్రార్థన చేసినప్పుడు
కొంతమంది ఒక ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 10 మందో, 20 మందో, ఒక 50 మందా, 100 మంది ఎంతమంది అయితే కలిసి మరి అక్కడ ఒక సమూహముగా మరి కూడుకొని ప్రార్థన చేస్తారు ఒక సంఘముగా, అక్కడ కూడా దేవుని యొక్క సన్నిధి ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గృహ కూడికలు అంటే మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు జరిపించుకుంటాం కదా, మరి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, అది మన ఇష్టం గనక అప్పుడు కూడా దేవుడు యొక్క సన్నిధి మరి ఆ కూడికల్లో కూడా ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకొక చోట ఉంటుందన్నమాట. ఎక్కడ? ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్తామా? పునరుద్ధాన దినమున దేవుని మరి స్తుతించడానికి, ఆరాధించడానికి వెళ్తాం కదా మందిరాలకి. విశ్వాసులతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు మరి అక్కడ కూడా దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. మహాసభలలో మరి కూటాలు పెడతారు కదా, 3 రోజులు 5 రోజులని, అక్కడ కూడా దేవుని యొక్క సన్నిధి బహుబలముగా ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క సన్నిధి నీతో, నాతో, మనతో ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచయ్య, నీ సన్నిధి మాతో ఉంటేనే ప్రభువా మేము ఏ పనైనా చేయగలుగుతాం. అవును, ఒక అధికారిని కలవాలంటే మరి ఆ అధికారి మరి పని జరగాలంటే మండల ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ అధికారిని కలవాలంటే మనం ముందుగా ఏం చేయాలి? తను ఉంటాడో ఉండడో, పని జరుగుద్దో లేదో మనకు తెలియదు కదా, అది దేవుని చేతిలో పని. అందుకని మనం ముందుగా ప్రార్థన పూర్వకంగా నీ సన్నిధి నాతో ఉంచయ్యా, నేను బయటికి వెళ్తున్నాను, ఈ పనిలో నాకు సహాయం చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ఒక బిడ్డను మరి ఒక వ్యక్తికి మనం స్వార్థ ప్రకటించాలనుకో, మరి ప్రభా నేను వెళ్తున్నా, దేవుని మాటలు చెప్పడానికి నాతో రండయ్యా అని మనం అడగాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడనమాట. దేవునికి సన్నిధి మనలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు, అద్భుతాలు మనం చూడగలుగుతాం అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందును బట్టి దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఆయన సన్నిధి మనతో ఉండునుగాక. ఆయన ప్రసన్నత మనలో ఉండాలి అనంటే గనక నువ్వు ఖచ్చితంగా పట్టుదలతో ప్రార్థన చేయాలి. నేడు అనే మాట అంటే ఈ ప్రభు గారు ఏం చేస్తున్నారు? ప్రభుల వారు నేడు ఈ వాగ్దానం నీకు ఇస్తుందంటే, మరి నేడు అనంటే ఈ ఒక్కరోజే కాదండి ఈ వాగ్దానం, మరి ఎల్లప్పుడూ కూడా ఈ వాగ్దానం మనకు పనికొచ్చే వాగ్దానం. ఇది మనకు సరిపోయిన వాగ్దానం. ఆయన సన్నిధి ఎప్పటికి కూడా ఉండాలి మనకి. ఈ ఒక్కరోజుతో ఉంటే సరిపోదండి దేవుని యొక్క సన్నిధి. మనం ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మరి దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నాయన నీ సన్నిధి తండ్రి మాతో ఉండునుగాక. అయ్యా మా బిడ్డలతో ఉండునుగాక, మా కుటుంబం పైన ఉండునుగాక. నాయన వీడియో చూస్తున్న ప్రతి బిడ్డతో కూడా తండ్రి మీరు దర్శించండి, మాట్లాడండి. అయ్యా వారి కుటుంబాలలో నీ సన్నిధి తండ్రి ఉండునుగాక. నాయన మీరే తండ్రి అట్టి విధంగా తండ్రి మమ్మల్ని ప్లేసెస్ దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.